హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆశా డ్రీమ్ స్టూడియో. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. 1 కేజీ చికెన్ బిర్యానీకి 1/2 కేజీ ఆనియన్స్, 1/2 కేజీ టమాటోస్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 1/2 కేజీ బాస్మతి రైస్, 1/2 కేజీ నార్మల్ రైస్ తీసి 2 సార్లు వాష్ చేసుకొని ఇందులో వాటర్ వేసి నానబెట్టేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో లవంగాలు వేసుకోండి. మీకు హోల్ గరం మసాలా స్పైసెస్ ఏవి ఇష్టమో అవన్నీ వేసుకోండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేయండి. ఆనియన్స్ అన్నీ ఇలా కలుపుతూ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఆనియన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా అది కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసేయండి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చికెన్లో వేసి ఉన్నాం కదా, అందుకని. ఇప్పుడు దీని మీద మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచండి. ఈ టమాటా ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి. టమాటా ముక్కలు ఇలా మెత్తగా అయిపోవాలి. అవ్వకపోతే ఆ గరిటెతోనే ఇలా మెత్తగా చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు టేస్టింగ్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి.
టేస్టింగ్ సాల్ట్ అనేది ఓన్లీ ఆప్షనల్ అండి, నేను వేసాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. చికెన్ అనేది 50% వరకు ఉడికిపోవాలి. ఈలోపు మనం పెరుగు చట్నీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసేసుకోండి. ఇంతే, పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చికెన్ అయితే 50% ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోండి. వాటర్ అనేది మీరు ఎంతైతే బియ్యం తీసుకుంటారో దాంతో 1.5 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలాగనమాట, మీరు ఎంతైతే బియ్యం తీసుకున్నారో దాంతో కొలిచి వేసుకోండి. వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని కావాలంటే ఇంకొద్దిగా ఇప్పుడే యాడ్ చేసుకోండి. మీద మూత పెట్టేసి ఎసరు వచ్చే వరకు మూత అలాగే ఉంచండి. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఇందులో బియ్యం అన్నీ వేసేసుకోండి. బియ్యం అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచండి. తర్వాత ఇలా అవుతుంది, ఇంకొద్దిగా వాటర్ ఉంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఇంకో 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచండి. అంతే అండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు ఎలా చేస్తారో అది కూడా చెప్పండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.